వచ్చేసి ట్రాపికల్ సైక్లోన్స్, టెంపరేట్ సైక్లోన్స్ కొద్దిగా ఓవరాల్గా చూసి క్వశ్చన్స్ చూద్దాము. ట్రాపికల్ సైక్లోన్స్ మనకు తెలుసు, ఇవి లార్జ్ స్కేల్ ఇంటెన్స్ లో ప్రెషర్ సిస్టమ్స్ దట్ ఫార్మ్ ఓవర్ వార్మ్ ట్రాపికల్ ఓషన్స్. సీ సర్ఫేస్ టెంపరేచర్ ఎక్కువ ఉండాలి, 26 పైన ఉండాలి. స్ట్రాంగ్ విండ్స్ ఉంటాయి, హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది. సెంటర్లో మాత్రం కామ్ రీజన్ ఉంటుంది, హై. దీన్ని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. సైక్లోన్స్ అని ఇండియన్ ఓషన్లో, విల్లీస్ అని ఆస్ట్రేలియాలో, టైఫూన్స్ అని నార్త్ వెస్ట్ పసిఫిక్లో, హరికేన్స్ అని అట్లాంటిక్ అండ్ నార్త్ ఈస్ట్ పసిఫిక్లో. ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. కండిషన్స్ ఎందుకు ఫార్మేషన్ అంటే మనకు తెలుసు, వామ్ ఓషన్ వాటర్ ఉండాలి, 60 to 70 మీటర్ డెప్త్ వరకు. కోరియోలిస్ ఫోర్స్ ఎసెన్షియల్ ఫర్ రొటేషన్, ఆబ్సెంట్ ఎట్ ఈక్వేటర్, నో సైక్లోన్స్ విత్ ఇన్ 5 degrees latitude, low vertical wind shear, uniform wind directions or speed at different heights, atmospheric instability ఉండాలి, encourages thunderstorm activity, high humidity in lower to mid troposphere, pre-existing low pressure or disturbance ఉండాలి, ఎనర్జీ సోర్సెస్ మూమెంట్ చూసుకుంటే ఇది, ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ చూసుకుంటే ఇది. సైక్లోన్ ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఐ అనేది కామ్, క్లియర్, సింకింగ్ ఎయిర్, 10 to 50 కిలోమీటర్ డయామీటర్ ఉంటుంది. ఐ వాల్ అంటే ఇంటెన్స్ థండర్ స్టార్మ్స్ వస్తాయి, స్ట్రాంగెస్ట్ విండ్స్ ఉంటాయి. స్పైరల్ రెయిన్ బ్యాండ్స్ అంటే కర్వ్డ్ బ్యాండ్స్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ రెయిన్. ఇది స్ట్రక్చరు. నార్త్ ఇండియన్ ఇంపాక్ట్ రీజన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఇవి నార్త్ ఇండియన్ ఓషన్లో ఎక్కువ ఉంటుంది ఇలా అన్నట్టు. ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ ఉంటుంది అరేబియన్ సీ కన్నా. ఎందుకు అంటే వార్మర్ వాటర్స్, లార్జర్ మాయిశ్చర్ ఫెచ్ బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వార్మ్ వాటర్స్, లార్జర్ మాయిశ్చర్ ఫెచ్, లో విండ్ షియర్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాన్సూన్ త్రో ఇది అన్నట్టు. టెంపరేట్ సైక్లోన్స్ అంటే ఇవి లార్జ్ లో ప్రెషర్ సిస్టమ్స్ మిడ్ లాటిట్యూడ్స్లో ఫామ్ అవుతుంది. ఫ్రంటల్ యాక్టివిటీ వల్ల, కాంట్రాస్టింగ్ ఎయిర్ మాసెస్ వల్ల. వెస్టర్లీ విండ్స్ జెట్ స్ట్రీమ్స్తో అసోసియేట్ అయి ఉంటాయి. పోలార్ ఫ్రంట్ థియరీ అని ఉంటుంది. క్లాష్ బిట్వీన్ వార్మ్ ట్రాపికల్ ఎయిర్ అండ్ కోల్డ్ పోలార్ ఎయిర్. పోలార్ ఫ్రంట్ అవుతుంది, వేవ్ డెవలప్స్, వార్మ్ సెక్టర్ ఇంట్రూడ్స్, సైక్లోన్ ఫార్మ్స్. లైఫ్ సైకిల్ 6 stages. Initial stationary spent small wave, young or occlusion beginning, warm sector narrows, mature well defined warm and cold fronts, occlusion cold front overtakes warm front, dying occluded front weakening, dissipation, filled low uniform air mass, cold front steeper, faster, square line, మూమెంట్ ఎలా ఉంటుంది, ఎనర్జీ సోర్స్, సీజన్ ఇవన్నీ చూసుకుందాం. డిఫరెన్సెస్ ఇవన్నీ చూసుకోవచ్చు. క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. ట్రాపికల్ సైక్లోన్ డు నాట్ ఫార్మ్ ఎట్ ద ఈక్వేటర్ ప్రైమర్లీ బికాస్ కొరియోలిస్ ఫోర్స్ కావాలి, కానీ ఈక్వేటర్ దగ్గర కొరియోలిస్ ఫోర్స్ లేదు, సో ట్రాపికల్ సైక్లోన్స్ ఫామ్ అవ్వవు. ఐ ఆఫ్ ఎ ట్రాపికల్ సైక్లోన్ ఇస్ ద రీజన్ ఆఫ్ కామ్ వెదర్. విచ్ ఓషన్ హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ అంటే నార్త్ వెస్ట్ పసిఫికే. నార్త్ వెస్ట్ పసిఫిక్. ద షఫీర్ సింప్సన్ స్కేల్ మెజర్స్ విండ్ ఇంటెన్సిటీ. సఫీర్ సింప్సన్ స్కేల్ అని ఉంటుంది కదా, అది ఏం మెజర్ చేస్తుంది అంటే విండ్ ఇంటెన్సిటీ. విండ్ ఇంటెన్సిటీ ఏ స్కేల్ మెజర్ చేస్తుంది అంటే SAFFIR సఫీర్ సింప్సన్. బే ఆఫ్ బెంగాల్ has more cyclones than Arabian Sea because warmer SST. బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ ఎందుకు ఉన్నాయి అంటే అక్కడ సీ సర్ఫేస్ టెంపరేచర్ ఎక్కువ ఉంది. సూపర్ టైఫూన్ ఈజ్ యూజ్డ్ వెన్ విండ్ స్పీడ్ ఎక్సిడ్స్ 240 km/h.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ కండిషన్ ఫర్ ట్రాపికల్ సైక్లోన్ ఫార్మేషన్? హై వర్టికల్ విండో షియర్ అనేది ఏం కండిషన్ కాదు. ఓన్లీ ఎస్ఎస్టీ ఎక్కువ ఉండాలి, మిడ్ ట్రోపోస్ఫిరిక్ హ్యూమిడిటీ ఉండాలి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిస్టర్బెన్స్ ఉండాలి, ఇది మాత్రమే. డయామీటర్ ఆఫ్ ఎ టిపికల్ ట్రాపికల్ సైక్లోన్ ఎంత ఉంటుంది అంటే 100 to 500 కిలోమీటర్ ఉంటుంది. మ్యాక్సిమం విండ్ ఇన్ ట్రాపికల్ సైక్లోన్ అనే రీజియన్ ఏమంటారంటే ఐవాల్ అంటాము. మ్యాక్సిమం విండ్ ఉంటుంది అక్కడ. వెల్లీస్ అనేది ఆస్ట్రేలియాలో అంటారు ట్రాపికల్ సైక్లోన్ని. ప్రైమరీ ఎనర్జీ ఏంది అంటే లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ ట్రాపికల్ సైక్లోన్స్కి. ట్రాపికల్ సైక్లోన్స్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ రొటేట్ యాంటీ క్లాక్ వైజ్. ద మాన్సూన్ త్రో ఈజ్ ఎ కామన్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ సైక్లోన్స్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. Storm surge is most dangerous in coastal areas with shallow bathymetry. స్టార్మ్ సర్జ్ ఎక్కడ డేంజరస్ ఉందంటే కోస్టల్ ఏరియాస్లో ఎక్కడైతే షాలో బాతిమెట్రీ ఉంటుందో అక్కడ డేంజరు. మాన్సూన్ త్రో ఇస్ కామన్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ సైక్లోన్స్ దేంట్లో అంటే బే ఆఫ్ బెంగాల్లో మాన్సూన్ త్రో కామన్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ సైక్లోన్స్. ఏ శాటిలైట్ ఐఎండి వాడుతుంది సైక్లోన్ ట్రాకింగ్కి అంటే ఇన్సైట్ 3D అనే శాటిలైట్ని ఐఎండి వాడుతుంది సైక్లోన్ ట్రాకింగ్కి. టర్మ్ సైక్లోన్ ఎవరు ఇచ్చారు అంటే పిడింగ్టన్. ద సైక్లోన్ దట్ క్రాస్డ్ ఒడిశా వాస్ సూపర్ సైక్లోన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వీకెండ్స్ ఎ ట్రాపికల్ సైక్లోన్ ర్యాపిడ్లీ ల్యాండ్ఫాల్. ల్యాండ్కి వచ్చిందంటే పడిపోద్ది. ద రేడియస్ ఆఫ్ మ్యాక్సిమం విండ్ ఎక్కడ ఉంటుందంటే ఐవాల్ దగ్గర. ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ మోస్ట్ ఇంటెన్స్ ఇన్ స్పెసిఫిక్ టైం అంటే ఏముండదు. డయూరనల్ వేరియేషన్ ఇస్ మినిమల్, అంతేం డిఫరెన్స్ ఉండదు అన్నట్టు నైట్కి మార్నింగ్కి. ద డోవోరక్ టెక్నిక్ ఇది యూజ్డ్ ఫర్ సైక్లోన్ ఇంటెన్సిటీ ఎస్టిమేషన్ చేయాలి అంటే డోవోరక్ టెక్నిక్ వాడతారు. ఇది సైక్లోన్ ఇంటెన్సిటీ అని చెప్పాలి అంటే. విచ్ సైక్లోన్ కాస్డ్ ద హైయెస్ట్ డెత్ టోల్ ఇన్ ఇండియా అంటే బోలా సైక్లోన్ 1970లో వచ్చిన బోలా సైక్లోన్. ద వెరీ సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్ కేటగిరీ హ్యాస్ విండ్ స్పీడ్ 89 to 118 km/h ఉందనుకో అది వెరీ సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పోస్ట్ మాన్సూన్ సైక్లోన్? నివర్ అనే దాని November 2020లో వచ్చింది, అది పోస్ట్ మాన్సూన్ సైక్లోన్. ద హీట్ ఇంజిన్ ఈజ్ ఎ మోడల్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్ వాస్ ప్రపోజ్డ్ బై కెర్రీ ఎమాన్యుయల్ హీట్ ఇంజన్ మోడల్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్ ప్రపోజ్ చేశారు. టెంపరేట్ సైక్లోన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్. The polar front theory was given by Norwegian school. పోలార్ ఫ్రంట్ థియరీ ఇచ్చింది నార్వీగన్ స్కూలు. టెంపరేట్ సైక్లోన్స్ని ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అంటాం. ద స్టీఫ్నెస్ ఆఫ్ ఎ కోల్డ్ ఫ్రంట్ ఈస్ టిపికలీ 1:50 అంత స్టీఫ్నెస్ ఉంటుంది కోల్డ్ ఫ్రంట్. ద క్లౌడ్ టైప్ అసోసియేటెడ్ విత్ ఏ వార్మ్ ఫ్రంట్ ఈస్ నింబోస్ట్రాటస్. టెంపరేట్ సైక్లోన్ మూవ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. టెంపరేట్ సైక్లోన్ వెస్ట్ టు ఈస్ట్, ట్రాపికల్ సైక్లోన్ ఈస్ట్ టు వెస్ట్. క్లౌడ్ టైప్ వామ్ ఫ్రంట్ ద్వారా ఉన్న క్లౌడ్ని నింబోస్ట్రాటస్ అంటారు. నింబోస్ట్రాటస్ వామ్ ఫ్రంట్. ద ఒక్లూషన్ స్టేజ్ ఆఫ్ ఎ టెంపరేట్ సైక్లోన్ ఒక్కర్స్ వెన్ కోల్డ్ ఫ్రంట్ ఓవర్టేక్స్ వామ్ ఫ్రంట్. వామ్ ఫ్రంట్ జరిగినప్పుడు ఒక్లూషన్ స్టేజ్ వస్తుంది. అంటే ఒక్లూషన్ స్టేజ్ అంటే కోల్డ్ ఫ్రంట్ ఓవర్టేక్స్ వామ్ ఫ్రంట్. ప్రైమరీ కాజ్ ఆఫ్ టెంపరేట్ సైక్లోన్ ఫార్మేషన్ ఏదంటే బారోక్లినిక్ ఇన్స్టెబిలిటీ. ప్రైమరీ కాజ్ ఆఫ్ టెంపరేట్ సైక్లోనిక్ ఫార్మేషన్ ఏంటంటే బారోక్లినిక్ ఇన్స్టెబిలిటీ ప్రెషర్ డిఫరెన్స్ అన్నట్టు. బారోక్లినిక్ ఇన్స్టెబిలిటీ. ద కోమా క్లౌడ్ is a satellite feature of temperate cyclone. కోమా క్లౌడ్ అంటే అది టెంపరేట్ సైక్లోన్లో ఉంటుంది అన్నట్టు. శాటిలైట్ ఫీచర్ ఆఫ్ టెంపరేట్ సైక్లోన్. రీజన్ ఆఫ్ మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఇన్ టెంపరేట్ సైక్లోన్ ఈస్
హెడ్ ఆఫ్ వామ్ ఫ్రంట్కి ముందు ఉన్నది, అక్కడ ఎక్కువ రెయిన్ఫాల్ పడుతుంది టెంపరేట్ సైక్లోన్లో. టెంపరేట్ సైక్లోన్స్ ఎక్కడ యాక్టివ్ ఉంటుంది? వింటర్లో యాక్టివ్ ఉంటాయి, ట్రాపికల్ లేట్ సమ్మర్లో. ద నార్ ఈస్టర్స్ ఆర్ టెంపరేట్ సైక్లోన్స్ అఫెక్టింగ్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ యూఎస్ఏని అఫెక్ట్ చేసేది ఏదంటే నార్ ఈస్టర్స్ అంటారు, నార్థన్ అమెరికా అలా అనుకో. జెట్ స్ట్రీమ్ ఈస్ లొకేటెడ్ ఎట్ 100 to 200 హెచ్పిఏ. 100 to 200 హెచ్పిఏలో ఉంటుంది జెట్ స్ట్రీమ్. వామ్ సెక్టర్ ఆఫ్ ఎ టెంపరేట్ సైక్లోన్ ఈజ్ బౌండెడ్ బై వామ్ అండ్ కోల్డ్ ఫ్రంట్. యాంటీసైక్లోనిక్ గ్లూమ్ ఈస్ అసోసియేటెడ్ విత్ రియర్ ఆఫ్ సైక్లోన్. రియర్ ఆఫ్ సైక్లోన్ దేంతో అసోసియేట్ యాంటీసైక్లోనిక్ గ్లూమ్, రియర్ ఆఫ్ సైక్లోన్. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ టెంపరేట్ సైక్లోన్ ఎంత ఉంటుంది? 30 నుంచి 50. ట్రాపికల్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. బాంబు సైక్లోన్ అని దేని అంటారంటే ర్యాపిడ్ ఇంటెన్సిఫికేషన్ జరిగితే అది అన్నట్టు, అంటే 24 హెచ్పిఏ డ్రాప్ ఇన్ 24 hours. రోరింగ్ 40 ఈస్ అసోసియేటెడ్ విత్ టెంపరేట్ సైక్లోన్స్ ఇన్ సౌత్ హెమిస్ఫియర్. రోరింగ్ 40s అనేది టెంపరేట్ సైక్లోన్స్తో అసోసియేట్ అవుతుంది. క్లౌడ్ సీక్వెన్స్ హెడ్ ఆఫ్ వామ్ ఫ్రంట్ ఏది అంటే CICS-AS-NS, అంటే నింబోస్ట్రాటస్, ఆల్టోస్ట్రాటస్, కిమ్లో సిర్రోస్ట్రాటస్, సర్రస్ అట్లా అని. CICS-AANS గుర్తుపెట్టుకోవడానికి CICS-AN. స్క్వాల్ లైన్ ఇస్ టిపికలీ అసోసియేటెడ్ విత్ వాట్? కోల్డ్ ఫ్రంట్తోనే ఉంటుంది. స్క్వాల్ లైన్ అనేది కోల్డ్ ఫ్రంట్తోన. డయామీటర్ ఆఫ్ ఏ టిపికల్ టెంపరేట్ సైక్లోన్ 1000 to 2000 కిలోమీటర్ ఉంటుంది. The family of cyclone refers to series of temperate cyclones. Secondary depression forms in rear of temperate cyclone. సెకండరీ డిప్రెషన్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే రియర్ ఆఫ్ టెంపరేట్ సైక్లోన్లు వచ్చేది. ఫ్యామిలీ ఆఫ్ సైక్లోన్ దేన్ని అంటారంటే సిరీస్ ఆఫ్ టెంపరేట్ సైక్లోన్స్ని అంటారు. కన్వేయర్ బెల్ట్ మోడల్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఎయిర్ ఫ్లో ఇన్ టెంపరేట్ సైక్లోన్స్ ఎలా ఉంటుంది, అది కన్వేయర్ బెల్ట్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అల్బర్టా లో ఈజ్ అ టైప్ ఆఫ్ టెంపరేట్ సైక్లోన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ టెంపరేట్ సైక్లోన్స్? అయి ఉండదు, ట్రాపికల్ అనే ఉంటుంది.